వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం గోంగూర రొయ్యల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి 2 చిన్న కట్టల గోంగూర 7-8 పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి గోంగూర అనేది చక్కగా ఉడికిపోయి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 500 గ్రాములు రొయ్యల్ని వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్టు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, ఇవి మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాము. చూడండి, ఉల్లిపాయ మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టమోటాలు వేసుకుందాము. టమోటాలు కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా అంతా కూడా మనకి బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ గోంగూర రొయ్యలు స్పైసీగా కావాలంటే ఇందులో 1 స్పూను కారపొడి వేసుకుందాము. మనం ఇదివరకే గోంగూరలో పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. రొయ్యలు ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేసామండి, అందుకని సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర రొయ్యలు. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.